హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి మే నెలలో ఇంటి బడ్జెట్ ప్లానింగ్ అనేది ఈ వీడియోలో మీకుతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడు మనీ అనేది మనము చాలా అంటే ఆడవాళ్ళు అలాగే ఇంట్లో ఉండి కూడా సంపాదిస్తూ ఉంటాం కదా! అలాగే మనకొచ్చేది శాలరీ రూపంలో గానీ, మనకొచ్చే ప్రతి నెల వచ్చే ఒక ఇన్‌కమ్ ఉంటుంది. అది ఎంతైనా గానీ, ఆ ఇన్‌కమ్‌ని మనం కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని, ఆ నెలకు సరిపోయే విధంగా అలాగే సేవింగ్సు, ఎమర్జెన్సీ ఫండ్ అవన్నీ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ బడ్జెట్ అనేది కంపల్సరీ ఉండాలి. బడ్జెట్ అనేది లేకపోతే గాన మనకొచ్చిన అమౌంట్ మొత్తాన్ని ఆటోమేటిక్‌గా ఎక్కడెక్కడ ఇలా ఎంత ఖర్చవుతుందనేది మనకైతే ఐడియా అనేది ఉండదు. కాబట్టి అందుకోసమే ఇలా ఈ బడ్జెట్ ప్లానింగ్ అనేది ఉందనుకోండి, మీకు తెలుస్తుంది. అంటే మనం ఎక్కడ ఎంత ఖర్చు పెడుతున్నామో, అసలు మనం ఎక్కడ అసలు ఖర్చు పెడుతున్నామా లేదా? హ్మ్. ఎక్కడ వేస్ట్ అవుతుంది అనేది ఒక ఐడియా అనేది ఉంటుంది. కాబట్టి కంపల్సరీ బడ్జెట్ అనేది వేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఇంత శాలరీకి వేసుకోవాలి, లేకపోతే ఇంత శాలరీకి వేసుకోకూడదు అనేది ఏముండదండి. మనం ప్రతి నెల మెయింటైన్ చేయాలి అంటే ఇంటిని ఆటోమేటిక్‌గా బడ్జెట్ ప్లానింగ్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. మేము ఈ 50,000లో నేను ఎలా ప్లాన్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ప్రతి నెల నేనైతే బడ్జెట్ ప్లానింగ్ వీడియో అయితే చేస్తూ ఉన్నాను కదా! అలాగే నా సేవింగ్స్ వీడియో కూడా అంటే ఆహ్, ప్రతి నెల మా హస్బెండ్ నాకిచ్చిన డబ్బులోంచి నేను ఎలా సేవింగ్ చేస్తాననే వీడియో నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. తప్పకుండా అది కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే మనం బడ్జెట్ వేసుకుంటాము. అలాగే మనకు సేవింగ్స్ ఎలా అవుతున్నాయని కూడా ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు చెప్పే వీడియోలో కూడా నీకు సేవింగ్స్ అనేది కూడా ఉంటాయి. ఇక అందరికీ ఉండే విధంగా రెంట్ అనేది 14,000 ఉంది మాకైతే గన. అలాగే గ్యాస్‌కొచ్చేసి నేను లాస్ట్ మంత్ అయితే గ్యాస్ అయిపోయింది. అందుకోసమని ఈ మంత్ అయితే బుక్ చేశాను. కాబట్టి రూ. 1000 దానికి. అలాగే కరెంట్ బిల్లుకొచ్చేసి రూ. 500 అండి. ఇక పాలకొచ్చేసి రూ. 1,500. దీంట్లో కూడా నాకు ఒక రూ. 300 వరకు సేవింగ్స్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటాను నేను. ఇక నెక్స్ట్ వచ్చేసి కూరగాయలొచ్చేసి రూ. 1000. మే నెలలో మాకు పిల్లలు లేరు. అందుకోసం కాబట్టి మాకు వెజిటబుల్స్ అనేది తక్కువగానే అవుతాయి. అందుకోసమని నేను రూ. 1000 మాత్రమే వేసేసానండి. మామూలుగా అయితే మే నెలలో 5 శనివారాలు వచ్చాయి కాబట్టి రూ. 2,500 అయితే అంటే మామూలుగా తీసుకుంటా నేను. దాంట్లో నుంచి రూ. 1,500 మాత్రమే ఖర్చు పెడతాను. కానీ ఈసారి రూ. 1,000 మాత్రమే పెట్టానండి. ఎందుకు అంటే రూ. 1,000 మాత్రమే కూరగాయలకు పెట్టాను. పిల్లలు ఉండరు కాబట్టి మే నెల మొత్తం ఎక్కువగా వెజిటబుల్స్ అయితే పట్టవు. అందుకోసమని ఇక టీవీ రీచార్జ్ నార్మల్ 300, ఫ్రూట్స్‌కు ఒక రూ. 1,000, సరుకులకొచ్చేసి 5,000 పెడతాను. కానీ ఈసారి తగ్గించి 4,000 పెట్టాను. ఆ రూ. 1,000 కూడా సేవింగ్స్‌లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 4,000 అనేది నాకు లాస్ట్ మంత్ అట్లాగా అయింది. ఈ మంత్ కూడా అంతే అవుతుంది. ఇక ఎక్స్‌ట్రాకు 5,000 పెట్టాను. ఇది వచ్చేసి బస్సుకు అలాగే పెట్రోల్‌కైతే నాకు మా హస్బెండ్‌కు 1,500 అయితే అవుతుందండి. 3 టైమ్స్ పెట్రోల్ అయితే కొట్టిస్తాడు మంత్‌కు. ఇక తర్వాత చికెన్‌కు, హాస్పిటల్స్‌కు అలా. కాబట్టి 5,000 అనేది ఎక్స్‌ట్రా ఏదైనా చిన్న చిన్న ఖర్చులొస్తాయి కదా! మనకు అనుకోకుండా. వాటి కోసం ఈ 5,000 అనేది పెట్టాము. ఇక మొత్తం కలిపి రూ. 28,300 అయితే అయ్యిందండి ఖర్చు. నేను ఇది ఒక ప్లానింగ్ ప్రకారం ప్రతి నెల వేస్తూ ఉంటాను గదా! ఇది ప్రతి ఒక్కరికి ఇలాగే ఉండదు కదా! ఒక్కొక్క ఇంటిని బట్టి మారుతూ ఉంటుంది. ఇక సేవింగ్స్ విషయానికైతే వచ్చామండి. సేవింగ్స్ అనేది మేము పిల్లలకైతే సుకన్య కడతాను. అందుకోసమని 2,000 అలాగే పొదుపు ఉంటుందండి. పొదుపులో 4,000 అయితే కట్టాలి. అలాగే సిప్ కూడా రూ. 4,000 అండి. ఇక పిల్లలకు ఈసారి రూ. 1,000 అనేది ప్రతి నెల పక్కన పెడదాం అనుకుంటున్నాను. మాక్సిమం 500 అయితే కంపల్సరీ పెడతానండి. ఒకవేళ ఆ మంత్‌ని బట్టి రూ. 1,000 అనేది పెట్టాలని డిసైడ్ అయ్యాను. అది కూడా మే మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక నాకు ఇచ్చే రూ. 1,000 అంటే యాజ్ యూజువల్‌గా ఉంటుంది. ఈ మంత్ సేవింగ్స్ అయితే 12,000 అండి. కంపల్సరీ 12,000 అనేది సేవింగ్స్‌లోకి వెళ్ళిపోతాయి. మనము ఫస్టు ఎప్పుడైనా కానీ మనకొచ్చే జీతంలో నుంచి ఫస్ట్ అనేది సేవింగ్స్ గూడా మనకు మెయిన్‌గా ఉండాలండి. ఇప్పుడు ఇవన్నీ 5వ తారీఖు లోపలనే కట్ అయిపోతాయి మాకు. దాని తర్వాత మిగిలిన అమౌంట్‌లో నుంచి మాకు ఇవి ఇప్పుడు నేను చెప్పాను గదా! గ్యాసు, రెంటు ఇవన్నీ మొత్తం మాకు ఐడియా ఉంటుంది గాబట్టి 5వ తారీఖు లోపలే మొత్తం ఎక్కడివక్కడ కటింగ్స్ అన్నీ అయిపోతాయి. అన్నీ ఫోన్‌లో నుంచి పోయేటివే గదా! మనం చేతులతో ఇచ్చేది ఆల్రెడీ సరుకులు, అలాగే ఫ్రూట్సు, ఇక కూరగాయలకు మాత్రమే అండి. పాలు గూడా ఫోన్‌పే నుంచే చేస్తాం కాబట్టి ఇక 28,300 అనేది బడ్జెట్. సేవింగ్స్ వచ్చేసి 12,000 మొత్తం కలిపితే 40,300 అయితే అయ్యిందండి. ఇక మనీ సేవింగ్ అంటే మొత్తం మీద 50,000 మీద రూ. 9,700 అయితే సేవింగ్ అయ్యింది. ఒకవేళ 700 తీసేసినా 9,000 అనేది సేవింగ్స్ అనేది కంపల్సరీ. ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా ఏదన్నా
పెళ్ళిళ్ళు పడినా, సడన్‌గా పడినా కూడా ఈ 9,000 ఇలా అలాగే 5,000లో నుంచే మేము ఆహ్, అంటే సర్దుబాటు చేసుకోవడానికి అయితే ట్రై చేస్తామండి. పక్కన అప్పు అనేది మాక్సిమం మేమైతే ఎక్కువగా తెచ్చుకోము అప్పు అనేది. మాకు అప్పు తీసుకురావాలంటే కొంచెం భయం. ఇప్పుడు మిగిలిన మాకొచ్చేసి ఏప్రిల్ అలాగే మేలో ఈ 2 నెలల్లో కొంచెం మనీ సేవ్ అవుతుందండి. ఎక్కువగా అంటే ఓన్లీ ఊర్లోకెళ్ళినప్పుడే కాబట్టి వెళ్తాము. కానీ మేము ఎక్కువగా వెళ్ళము కాబట్టి పిల్లలు వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంత ఛార్జీలకి అయిపోతుంది. ఇంక మధ్యన ఉన్న కరాటీ ఇప్పుడు మీకిక్కడ కరాటీ కూడా రాలేదు కదా! ఆ కరాటీ అమౌంట్ కూడా మిగిలిపోయింది. ఈ సేవింగ్స్ అంటే ఒక 10,000 గానీ, ఆ సేవింగ్ అనేది నెక్స్ట్ పిల్లలకు జూన్‌లో వాళ్ళకు స్కూల్స్ ఓపెన్ అయితాయి గదా! ఆ టైంలో వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. ఈ సేవింగ్స్‌ని మేము ఉంది కదా అని మళ్ళీ ఎక్కువగా ఖర్చయితే పెట్టమండి. దాన్ని పిల్లలకు నెక్స్ట్ బుక్స్‌కు దానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వాటిని ఒక బాక్స్‌లో పెట్టేస్తాను. మనకు నెక్స్ట్ ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఫీజులకు దాంట్లకు కూడా అందుకని మనకు సేవింగ్స్ అయితున్నాయి కదా! ఇప్పుడు ఎందుకులే అని వచ్చిన అమౌంట్‌ని ఖర్చు పెట్టేసుకున్నామనుకోండి మళ్ళీ ఏదో ఒక దానికోసమో, మనకు మళ్ళీ రేపొద్దున పిల్లలకు స్కూల్స్‌కు మెయిన్ ఇంపార్టెంట్ కదా! వాళ్ళకప్పుడు ఇబ్బందవుతది. మనకప్పుడు అమౌంట్ లేకపోతే మీకిక్కడ ఒక చిన్న మేము ఫాలో అయ్యే ట్రిక్ అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు జూన్‌లో స్కూల్స్ ఓపెన్ అయితాయంటే, మేము ముందు ఒక 5 మంత్స్ ముందు నుంచే ప్రతి నెల ఒక 2,000 కానీ, కనీసం రూ. 1,000 పక్కన పెట్టేసుకుంటూ వస్తామండి. ఎందుకు అంటే ఆ అమౌంట్ పిల్లలకు స్కూల్స్‌కొచ్చే లోపల ఎంతో కొంత కనీసం ఒక 5,000 అనుకోండి. అప్పట్లో మనకు ఆ 5,000 కూడా ఒకవేళ మన కాడ డబ్బులు లేకపోతే ఆ 5,000 మనకు యూజ్ అవుతుంది కదా! అందుకోసం కాబట్టి అందుకే ఇందాక మీకు చెప్పాను కదా! పిల్లలకు రూ. 1000 లెక్క ఏస్తున్నాను అనేది. ఇది ఇప్పటి నుంచయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. మొన్నటి వరకైతే బంద్ జేసింటిమి. ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. పిల్లల కోసం వాళ్ళకేదైనా అవసరమైతే యూజ్ అవుతుందనే ఉద్దేశంతో. ఇది సేవింగ్ పర్పసే. బట్ పిల్లలకు ఫీజులకు, వాళ్ళకి అవసరమైనప్పుడు ఎప్పుడైనా ట్రిప్‌లకెళ్ళాలని స్కూల్‌లో చెప్తుంటారు కదా! వాళ్ళ కోసం మాత్రమే అండి ఇది. ఇలా అయితే మా బడ్జెట్ ప్లానింగ్ అయితే ఇలా అయితే ఉంది. అందరూ బడ్జెట్ ప్లానింగ్ ఏసుకోవాలి. లేకపోతే మనీ సేవ్ కాదని అంటూ ఉంటారు గదా! ఇలా ఎన్నో చూసుంటారు మీరు వీడియోస్‌లలో గానీ, ఇప్పుడు నా ఛానలే కాదు చాలా వీడియోస్‌లో చాలా ఛానల్స్‌లలో నుంచి మీరు చూస్తూ ఉంటారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కానీ ఎవరు ఎన్ని చెప్పినా మనం విని మన ఫ్యామిలీకి తగ్గట్టు, మన బడ్జెట్‌కి తగ్గట్టు మీరు కూడా ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకోవాలండి. మీరొక్కసారి ట్రై చేశారనుకోండి బడ్జెట్ ప్లాన్ లేకుండా ఖర్చు పెట్టడం, బడ్జెట్ ప్లాన్ వేసుకొని ఖర్చు పెట్టడానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒక్క నెల ట్రై చేస్తే మీకు నెక్స్ట్ మంత్‌కి మీకైతే తేడా అయితే తెలుస్తుందండి. ఇదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఒక బుక్కు తీసుకొని పిల్లల బుక్స్ ఉంటాయి కదా! అవైనా తీసుకోండి. ఒక బుక్కు తీసుకొని ఇలా వేసుకుంటూ ఉంటే మీరు ప్రతిరోజు ఖర్చు ఏమేమి పెడుతున్నారనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. అంటే మెయిన్ ఖర్చులు ఇప్పుడు నేను మెయిన్ ఖర్చులు అంతా రాశాను కదా! అలా మెయిన్ ఖర్చులనేవి పెట్టేసుకోండి. మిగతాది మీరు ప్రతిరోజు ఏమేం ఖర్చు పెడుతున్నారనేది అది ప్రతిరోజు రాసుకుంటూ ఉండండి. ఒకవేళ మీరు బుక్‌లో రాయలేకపోతే ఫోన్‌లో అయినా సరే రాసుకోండి. మొత్తం ఇలా బుక్‌లో రాసుకొని మీరొకసారి మంత్ ఆఖరికి చూసుకున్నారంటే మీకే తెలుస్తుంది. మేమెక్కడ వేస్ట్ ఖర్చు పెడుతున్నాననేది. ముఖ్యంగా మేము బయట ఫుడ్ గూడా తినం కాబట్టి మాకు ఎక్కువగా అయితే ఖర్చుండవు. ఈ సిటీలో ఉండాలి అంటే మనం మన ఫ్యామిలీని రన్ చేయాలి పిల్లలతో సహా అంటే చాలా ఖర్చులనేవి తగ్గించుకోవాలండి. లేకపోతే మనకు అప్పులు తప్ప ఏమీ ఉండవు. వచ్చే సాలరీ తక్కువ.